అదొక అంశము. రెండోది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తిరిగి 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నారు. చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసే ఉంటాడా చివరి దాకా? లేడా? చంద్రబాబు నాయుడు ఎందుకంత ఆర్భాటంగా చేయాల్సి వస్తుంది? కోట్ల రూపాయల నిధులు వృధా చేసుకొని అంత పెద్ద ఆర్భాటమైనటువంటి నిజంగా అంత ఉందా లేదా అనేటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉంటాడా చివరి దాకా? ఈసారి హ్యాండ్ ఇస్తారా పోయినసారి ఇచ్చినట్టుగా? 2014లో కలిసి పోటీసి 18 చివరిలో ఆయన హ్యాండ్ ఇచ్చాడు. బీజేపీ ఎలగొట్టలేదు, చంద్రబాబు నాయుడే బయటికి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ అది పునరావృతం అవుతుంది, చంద్రబాబును నమ్మలేము, ఈజ్ ఏ నాట్ రిలయబుల్ పార్ట్నర్ అనేటువంటిది ఒక చర్చ. ఎంతవరకు నిజమంటారు? అంటే సతీష్ గారు, జనరల్గా ఏంటంటే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటివి తప్పవు. అది పోర్ట్ఫోలియోస్ విషయంలో కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు అనేవి తప్పవు. ఇది ఇప్పుడే కాదు, రాజీవ్ గాంధీ గారు కూడా ప్రభుత్వానికి సహకరించినప్పుడు గతంలో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి, ఫోన్ రికార్డింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్తోనే వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా వెంటనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా మిత్రపక్షాల మధ్య అవగాహన అనేది లోపించినప్పుడు తప్పనిసరిగా వస్తుంది. వాజ్పేయి సర్కార్ కూడా ఒక్కొక్కటితో ఓడిపోయింది. సో గతంలో చూస్తే అలా జరిగింది, కేంద్రంలో కూడా అలా జరిగింది, రాష్ట్రంలో కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంపల్షన్స్ ఎవరికి కంపల్షన్స్ అంటే బోత్ సైడ్స్. అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి అవసరము, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం. చంద్రబాబు సొంత మెజార్టీతో గెలిచాడు కాబట్టి బీజేపీ అవసరం లేదుగా ప్రభుత్వం నిలబడడానికి. అవును, కరెక్టే కదా. కానీ వెంటనే ఇక్కడ అపోజిషన్ స్టార్ట్ అవుతుందిగా మళ్ళీ. ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ మీరు ప్రభుత్వానికి విరమించుకున్న వెంటనే ఇక్కడ నుంచి వీళ్ళు కూడా క్యాబినెట్ ఇచ్చి వైదొలుగుతారు. ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళు పొద్దున్నేస్తే ఇంకా గోల చేస్తారు, ప్రభుత్వాన్ని డిస్టేబులైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రాలో కూడా అంతే కదా బీజేపీ వాళ్ళు. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా అదే పరిస్థితి, బీజేపీ బాటలో వెళ్ళారనుకోండి, రెండు వైపులా ఆయనకు మైనస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారితో కూడా సఖ్యత మెయింటైన్ చేస్తారు, అటు బీజేపీతో కూడా కలిసి ఉంటారు. అప్పుడు పొరపాటు జరగకుండా కలిసి ఉంటే కలదు సుఖం అనే లైన్లోనే ఇప్పుడు వాళ్ళు కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రంలో ఇప్పుడు మంచి వాళ్ళు అనుకునే విధంగానే మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనే కాదు, గతంలో కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చినప్పుడు జిఎంసి బాలయోగి గారు వారిని స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా తీసుకోవడం, ఆ పోస్ట్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురుడు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అవసరం కూడా తనకు ఇంకా ఏజ్ కూడా లేదు. ఇప్పుడు ఏమి రాజకీయాలు చేసినా కానీ మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం కూడా ఉంటుంది. కలిసి ఉంటారు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు మూడు పార్టీల మధ్య అనైక్యత స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే అక్కడ బలపడేది ఎవరు అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏమాత్రం తేడా చేసుకున్నా జగన్ అస్త్రాలు ఇచ్చినట్టే. అంతే కదా. కాబట్టి ముగ్గురు కూడా ఈ విషయంలో కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీలు కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తప్పదు, ఇంకా ఆల్టర్నేట్ లేదు. వాళ్ళు ఇదే విధంగా కలిసి లేకుండా ఇంకేదైనా గొడవలు స్టార్ట్ చేసుకుంటే ఇండైరెక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే క్రిటిసిజం స్టార్ట్ అయింది, రేపు ఇంకా క్రిటిసిజం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రజల్లో కూడా. తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన చాలా ఇంకా ప్రజలు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారు, 4th టైం ఆయన సీఎం అయ్యారు కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రాజకీయాలు చేయకుండా కంప్లీట్గా పరిపాలన మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఓన్లీ అభివృద్ధి పరిపాలన. ఎందుకంటే హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం. మెయిన్గా ఏంటంటే ప్రజల్లో ఉన్న ఈ 3 రాజధానుల అపోహ ఏదైతే ఉందో ప్రజలంతా కూడా అపోజ్ చేశారు కదండి. ఈ 3 రాజధానుల అపోహను తొలగించేసి ఇప్పుడు రేపు అమరావతిలోనే పెట్టారు ప్రమాణ స్వీకారం. అమరావతిని కేంద్రంగా చేసుకొని అమరావతిని డెవలప్ చేసి
చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ చేస్తూ మళ్ళీ రాయలసీమ ఉత్తరాంధ్ర ఇట్లాంటి భేదాభిప్రాయాలు రాకుండా అన్ని ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతోనే ఉన్నారు. ఓకే. సో ఆ దిశగానే అడుగులు వేస్తారు. మీరు చూడండి, హైదరాబాద్ని ఎంత డెవలప్ అయింది, మనకి ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఎంత డెవలప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి, దాన్ని ఎవరు కాదనలేరు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏం లేదా అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసినందుకే కదా ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా మనకు భారీగా ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి. తర్వాత ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ ఎంత ఇప్పుడు గచ్చిబౌలి అటు సైడ్ చూస్తే మీకు ఏంటంటే మరొక అమెరికా లాగా కనిపిస్తుంది. గచ్చిబౌలి అటు సైడ్ చూస్తే మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ అయింది రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే. 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతారు, లోకేష్కి వారసత్వాన్ని ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఛాన్స్ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు లోకేష్ పేరు మీద వెళ్ళి గెలిచేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో. పోయినసారి అదే జరిగింది, కానీ ఈసారి 2.5 సంవత్సరాల తర్వాత అతను రాజ్యసభకి వెళ్ళిపోయి కేంద్రంలో మంత్రి ఇంకేదో తీసుకుంటారు. లోకేష్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేటువంటిది బాగా వినపడుతుంది. సరే, అప్పుడు జరుగుతుందా లేదా పక్కన పెడితే మనం దాన్ని ఎంతవరకు అంచనా వేయచ్చు అంటారు? అంటే ఇది మీరు అన్నట్లు ప్రచారంలో ఉంది, ఇవన్నీ ఊహాజనితమే. ఒకవేళ మీరు అన్నట్లే లోకేష్ గారినే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓకే, వాళ్ళంతా మళ్ళీ ఆంధ్రాలంతా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మళ్ళీ గొడవలు, బీభత్సాలు, బస్సులు దగ్గర పెట్టడం అన్నీ బీభత్సం జరుగుతుంది. ఓకే, ఆ స్టేజ్ వరకు రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ కూడా ఆల్టర్నేట్ ఏదైనా చూపించేసి, లేదంటే కేంద్రంలో మంత్రివర్గంలోకి ఆయన కూడా ఉంటుంది కండి, ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ లాస్ట్ టైం అన్ని ఎన్నికల్లో ఓడిపోయి 2 చోట్ల ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినందుకు ఆయన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో అటు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు గెలుపొంది 100% రిజల్ట్తో ఉన్నారు. ఇంత చేసిన అతను రేపు ఏమంటారు, మీరు కాదంటే నేను 175 స్థానాలు పోటీ చేసి మళ్ళీ 175 గెలుస్తాను అంటారు. ఎలక్షన్స్కి వెళ్దామంటారు తప్ప. అట్లు ఆయనను లోకేష్ గారిని సీఎం చేస్తా అంటే ఆయన ఊరుకోరు, ఆయన ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. ఆయన కూడా కోరిక ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. గతంలో చిరంజీవి గారిని తీసుకుంటే చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఆయన ప్రధాన లక్ష్యం అదే కదా, ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ఆయన పోటీ చేశారు. ఇదివరకు 18 అసెంబ్లీ స్థానాల్లో ఆయన గెలుపొంది ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ రాజకీయాలు మనకు సెట్ కావట్లేదు అని చెప్పి వైదొలగాలనుకున్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేయడము, మళ్ళీ ఆయనని కేంద్ర మంత్రిగా నియమించడం, రాజ్యసభకు అపాయింట్ చేసి ఇవన్నీ ఇంకొక చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక 2 ఏళ్లలో తన పార్టీని పూర్తిగా భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేస్తాడు, విలీనం చేస్తాడు, భారతీయ జనతా పార్టీ తరపునే ఉంటాడు అనేటువంటి ఒక చర్చ కూడా బాగా కనబడుతుంది. అది సాధ్యమంటారా? అంటే చర్చలో అనుకో అంటే ఎవరైనా పార్టీని స్థాపించిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటారు కానీ మెర్జ్ చేయాలని అనుకోరు. ఒకవేళ మెర్జ్ చేయాలని అనుకుంటే మొదటిసారి ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మెర్జ్ చేసుకోవాలి. ఓకే ఓకే. రెండోసారి 100% రిజల్ట్ సాధించిన వ్యక్తి ఎందుకు వెంటనే వేరే పార్టీలో మెర్జ్ చేస్తాడు? ఇప్పుడు ఒక విద్యార్థి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అనుకోండి, నువ్వు చదువు పనేరా ఇంటి దగ్గర కూర్చో, లేకపోతే ఇంకా వెంటనే జాబ్ చేయాలంటే అతను ఏమంటాడు, నేను కష్టపడి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణునయ్యాను, ఇప్పుడు మీరు వేరే నాకు ఉద్యోగం చేయమంటున్నారు, లేకపోతే ఇంటి దగ్గర కూర్చుంటారు, లేకపోతే వ్యవసాయం చేయమంటున్నారు అంటే మనసు ఒప్పుకుంటుంది. అతను ఇంకా పైకి ఎదగాలనుకుంటాడు, ఇంకా మంచిగా పదోన్నతి పొందాలి అనుకుంటాడు, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటాడు. అదేవిధంగా తను 100% రిజల్ట్ సాధించిన వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంటారో చూసుకోండి. అటువంటి వ్యక్తి మెర్జ్ చేయడానికి అవకాశం ఉండదు. చంద్రబాబు గట్టెక్కిస్తారంటారా ఆర్థిక లోటు నుంచి ఆంధ్రప్రదేశ్? ఇది ఒక సమస్య. ఇప్పుడు ఆర్థిక భారం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్ గారు కూడా
కొన్ని స్కీమ్స్ మంచి స్కీమ్సే అమలు చేశారు. అవును. వాటన్నిటినీ ఆయన కొనసాగించాల్సి ఉంటుంది. అవును. తర్వాత ఈయన కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడానికి ఇవన్నీ కూడా లింకప్ అయ్యేది ఫైనాన్స్. అవును. సో ఫైనాన్స్ మనకు అవసరము. తర్వాత ప్రాజెక్ట్స్, కొత్తగా రాజధాని నిర్మాణం, ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవాలి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. వీటన్నిటిని చేయాలి అంటే ఆయనకు ఆర్థిక సమస్య అనేది ఉంటుంది. అయితే లక్కీ ఏంటంటే తను కేంద్రంతో కలిసి ఉన్నాడు. అవును. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఫైనాన్షియల్గా ఎక్కువ నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం. ఏదో ఒక శాఖ ద్వారా, ఏదో ఒక పథకం ద్వారా ఎక్కువ నిధులు తర్వాత తీసుకోవడానికి. కేంద్రం కూడా మన ఎన్డీఏలో పార్ట్నరు, తర్వాత ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. 16 సీట్లతో కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా. మొన్నటి వరకు మీరు చూడండి, అందరు ఇవాళ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ప్రధాని పక్కన ఎవరు ఉండేవాళ్ళండి, ఇవాళ ఎవరు కూర్చుంటున్నారు. ఇంత క్లియర్గా మన పార్లమెంటరీ పార్టీ అక్కడ జరిగినప్పుడు, ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు ప్రధాని మోదీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంతకుముందు ఆ ప్లేస్ని అమిత్ షా గారు ఉండేవారు, ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్ గారు ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఆయన కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి నిధులు తెచ్చుకోవడానికి ఆయన సమస్య కాదు. గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరగగానే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనౌన్స్ చేశారు. అప్పుడు కేంద్రం నుంచి మనకు మట్టి, తర్వాత నీళ్లు వచ్చాయని చెప్పి తీసుకొచ్చారు. మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు ఆ రోజు. ఆయన శంకుస్థాపన చేసినప్పుడు అటెండ్ అయ్యారు కదా. అప్పుడు కూడా ఏమని అష్యూరెన్స్ ఇచ్చారంటే, ఇక్కడ మీరు ఏది నిర్మాణం చేసినా, మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము భాగస్వామి అవుతాం, మేము 100% మీకు మేము నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా డెఫినెట్గా నిధులు సమకూరుస్తారు. అదేవిధంగా చూడండి, మీరు రోడ్స్ విషయంలో, హైవేస్ విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఎంత భారతదేశం, అసలు అమెరికా తర్వాత భారతదేశం చైనా కార్లు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చూస్తున్నారు కదా. 140 స్పీడ్లో వెళ్తున్నాయి కార్స్. డెఫినెట్గా ఆయన నిధులు సమకూర్చుకోవడంలో కేంద్రం కూడా సహకరిస్తుంది, ఈయన కూడా సాధిస్తాడు.